సో అట్లాగా ప్రాజెక్టు స్టార్ట్ అయ్యి ఏదో చేయడానికి అంటే ఏదో ఒక మాటతో వచ్చి తను స్టార్ట్ చేశాడు. ఒక అంటే ఎలా చెప్తారంటే కదా, తను సార్ దగ్గర ఇంకొక ఐడియా ఉంది సార్. ఏంటి అంటే అదే సార్, అది ఇలా అంటాడు ఫస్ట్. అది ఏంటిదని నేను చూస్తున్నాను అంటే ఒకడు ఉంటాడనమాట అంటాడు, ఏ కళ్ళు లైట్లు తగ్గుతున్నాయా, నా కళ్ళు డిమ్ అవుతున్నాయి, నాకు అర్థం కాదు, తగ్గుతున్నాయా ఒకడు. నాకు చూపు మందగించిందని భయం వేసింది. ఒక అంటే ఇప్పుడు ఉదాహరణకి సార్ ఒక బ్యాక్ స్టోరీ సార్ అంటాడు. ఆహా అన్న, నాకు 5 నిమిషాల్లో నాకు నాకేం చెప్పాడు, విజువల్ ఫ్లో చూపించాడు, ఒక విజువల్ బుక్ చూపించాడు. ఇట్లా ఉండొచ్చు సార్ పాసిబ్లీ, ఇది థాట్ అని. అందులో ఏంటో ఒక సమురాయ్ కత్తి ఉంది, ఒక జపనీస్ డ్రెస్ ఉంది, ఒక గ్యాంగ్స్టర్లు పట్టుకున్న తుపాకులు ఉన్నాయి, పోనీ దాంట్లో డైలాగ్స్ కూడా ఏం లేవు, ఓన్లీ విజువల్ ఉంది. నేను చూసాను. సరే నాకు అర్థం అవుతుందంటే నేను ఇంకొక 5 days తర్వాత వస్తాను సార్, మొత్తం ఐడియా పట్టుకొచ్చాను. కొన్ని 5 days తర్వాత పట్టుకొచ్చి కంప్లీట్ ఐడియా చెప్పాను, చెప్పలేదు నాకు. అదే ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేసి చెప్పాను. నాకు అంటే ఆ థాట్ చూసి నేను ఆ రోజు బుక్ అలా ఏదో ఫ్లో పెడితే నా కొడుకు వకీరా ఆ బుక్ చూసి క్వైట్ ఇంట్రెస్టింగ్గా, చాలా ఫ్యాసినేటింగ్గా ఫీల్ అవుతున్నాడు. తెగ చూస్తున్నాడు, ఇది చాలా బాగుంది, ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉందనేది కాన్స్టెంట్గా అడిగింది. అప్పటికి రాశాడు ఓజీ, ది కాలింగ్ ఓజీ అని. నాకు అర్థం కదా. సో నాకు ఇది, హీఈస్ ద డైరెక్టర్ ఫర్ జెన్ జీ, సుజిత్. అంటే టఫ్ ఫిల్మ్ మేకింగ్ అది. అంటే ఒకళ్ళకి మన మనసులో ఉన్న ఐడియాని, అంటే ఒక రచయిత కానీ దర్శకుడు కానీ ఇద్దరు ఒకటైతే ఏం ఆలోచిస్తారంటే, ఈ క్యారెక్టర్లో ఉంటే బాగుంటుంది, దానికి రీ రికార్డింగ్ ఉంటుంది, భావం అతని మనసులోనే తెలుస్తుంది, ఎవరికి తెలియదు. అది ఆ షార్ట్ ఇలా పెడతాడు, అది చెప్పలేము అది అప్పటికి. సో నాకు ఇవన్నీ చూసి నాకు ఏమనిపించిందంటే, నా ఫార్మేటివ్ ఇయర్స్ నాకు గుర్తొచ్చినాయి, చాలా ఫార్మేటివ్ ఇయర్స్ గుర్తొచ్చినాయి. నా 2021లో ఉన్నప్పుడు నా మైండ్ అసలు ఎక్స్ప్లోడింగ్ ఉండేది విజువల్స్ తోటి. ఇప్పుడు ఎవరితోనో మాట్లాడతామంటే, నువ్వే కొత్త, నీ ఐడియాలు కొత్త, నువ్వేం పని చేస్తున్నావు అనేవాళ్ళు మా ఇంట్లో. ఓ పని చేయి, నువ్వే యాక్ట్ చేసుకుని నువ్వే చేసుకో, ఇప్పుడు భవిష్యత్తులో చూద్దాం అప్పుడు. అలాగా నా కెరీర్ అలా స్టార్ట్ అయ్యి నేను షార్ట్ ఫిల్మ్స్ తీసేవాడిని. ఈ న్యూయార్క్లో ఒక ఫిల్మ్ అప్రిసియేషన్ కోర్స్కి వెళ్ళడానికి, ఒక 3 month కోర్స్కి వెళ్ళడానికి ఒక షార్ట్ ఫిల్మ్ చేయమంటే అలా చిన్న షార్ట్ ఫిల్మ్ చేశాను. సో అలా నాకు ఈ చిన్న షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్స్కి వెళ్ళడానికి ఇవన్నీ నాకు అలవాటు అయిపోయి, అది నాకు కనిపించాడు. సుజిత్ అప్పటికి ప్రభాస్ గారితో సినిమా తీశాడు, ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా నాకు తనలో ఉన్న ఎంతూజియాసం ఎలా అనిపించింది అంటే, చాలా క్వైట్ కంటేజియస్. అబ్బాయి ఏదో చెప్తున్నాడు కానీ భావం పూర్తిగా చెప్పలేకపోతున్నాడు, కానీ లోపల ఎంత ఉంది, అది ఇట్స్ లైక్ ఎ వాల్కనో which is ready to explode.